పెద్దపల్లి జిల్లాలో అకాల వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం కలిగించింది. పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ధర్మారంలో నిన్న వడగళ్ల వర్షానికి పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. 600 ఎకరాల్లో వరి, 900 ఎకరాల్లో మొక్కజొన్నకు పంట నష్టం జరిగింది. ఒక్కో ఎకరాకు 30,000 రూపాయల ఖర్చు అయిందని రైతులు వాపోయారు. వెంటనే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పూర్తి పంట నష్ట వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గాలి బీభత్సంగా రాళ్ల వానతో పడ్డ వానకు మొత్తం వరి మొత్తం పంటంతా నాలకు ఉరిగిపోయింది. దీన్ని ఏం అక్కరాని పాలు పట్టే దశలో ఉంది. పూర్తి ఏం లేకుండా మొత్తం కంప్లీట్ పడిపోయింది. దీని రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. తీవ్ర నోటకొచ్చే టైంకి ఈ విపత్తు వచ్చి మొత్తం రైతులు మొత్తం కుంగదీసే పరిస్థితికి ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఈ విపత్తు అనేది తీర కలుపుకొని నోట్లో పెట్టుకునే టైంకి మొత్తం నాశనం చేస్తుంది. రైతాంగం లేచి నిలదొక్కునే పరిస్థితి లేకుండా అయిపోతుంది. ఇది ఏంటంటే రైతులు అంటున్న రేపు రాను దేశానికి అన్నం పెట్టే పూజన కూడా లేకుండా అయిపోతున్నాయి. గతంలో కూడా చాలా వరకు కింద పడిపోయింది. దానికి ఏం చేయలేక మొత్తం కూలీలను పెట్టుకుంటే కూలీల ఖర్చు కూడా మాకేం మిగలలేదు. మొత్తం హార్వెస్టర్లకు కూడా పనికి రాదు, మిషన్ రాదు, చేత కూలీలకు కూడా పనికి రాకుండా మొత్తం కింద పడిపోయి దానికి మళ్ళీ వైరస్ చోకింది. చాలా కింద పడ్డదానికి వైరస్ చోకితే ఎటువంటి మందులు కూడా కింద పడ్డదానికి ఎటువంటి మందు కొట్టినా కూడా పనికి రాకుండా మొత్తం అది పాలు తాగే స్టేజ్ లో మొత్తం తాళైపోయింది మొత్తం. అప్పుడు ప్రభుత్వం అంటూ ఏం చేయలేదు. ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లాలో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో పొట్టదశలో ఉన్న వరి గింజలు రాలిపోయాయి. లక్షెట్టిపేట మండలం కొత్తూరులో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 3 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. వెల్లంపల్లి, తాండూరు, కాశీపేట్, వెన్నెల మండలాల్లో మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. జిల్లాలో పంటల నష్టంపై వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. లేదు, అది మీది విమానంతో మందు కొట్టించిన అది లేదు. దాంతో డ్రోన్ తోని అక్కడ కిందికి వచ్చే వరకు అంత కింద పడ్డది. అది అట్లా ఇది దగ్గర కనీసం పోషక మంచిగా ఒకటే రేంజ్ లో ఉంది. అన్ని చెట్లు రేంజ్ కాదు, ఇది బాగుంది. దగ్గర 250 క్వింటాల మక్కెళ్తుండే చెప్తున్నాను నేను. గట్టి నుంచి సభపల్లి శివార్ల భూమి ఉన్నది, నరసింగపుర శివార్ల భూమి ఉన్నది. 6 ఎకరాలు వేసిన 6 ఎకరాల మొక్కజొన్నలకు వెళ్ళి 3 ఎకరాలు ఈ దాసిలు ఉన్నది. 3 ఎకరాలు కొద్దిగా వెంకి కొద్దిగా ఎర్రబడ్డది. ఈ 3 ఎకరాల పెట్టుబడి అయితే 35 నుంచి 40 వేల దాకా పెట్టుబడి వచ్చింది. 20,000 కౌలు 50-55 వేల దాకా నష్టం జరుగుతుంది. ఇత్తనాలు పెట్టిన ఇత్తనాలు కూడా వచ్చే అవకాశాలు లేవు. పొలం కూడా ఒక 3 ఎకరాల పొలం వేసిన పొలం కూడా మొత్తం నాగదర్శింది. ప్రభుత్వం గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే కొద్దిగా గట్టెక్కుతాం. 10 ఎకరాల మామిడి తోట ముందే ఈ సంవత్సరం పూత లేదు, చక్కగా పింద లేదని అనుకుంటే ఈ వర్షం వలన, రాత్రి వచ్చిన వర్షం వలన ఉన్నది మొత్తం కింద రాలిపోయింది. పింద కానుంచి 10 ఎకరాలు ఎకరాకు అంటే 10 ఎకరాలకు మొత్తం 2 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. ఇప్పుడు ఆ 2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు.